హే గైస్, వీడియో అయితే చాలా బాగా వచ్చింది. మేమంతా చాలా కష్టపడినాము. నేను మా టీం చాలా ఎఫర్ట్ పెట్టాము ఈ వీడియో కోసం. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏ సీన్ నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. సో వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. ఇది క్రీస్తు పూర్వం కాదు, కరెక్ట్గా 2 ఏళ్ల కిందటి మాట. నాకు 2 రాళ్ళు తీసుకొని కొట్టుకుంటా నిప్పు రాల్చడం తప్ప వేరేవి ఏవీ తెలియదు. అప్పుడే దేవుడు నా రాతని మార్చడానికి కాదు, నా జీవితానికి నిప్పు పెట్టడానికి ఒక రూపాన్ని పంపించినాడు. వాడే నా ఫ్రెండ్. వాడు నా ముందరకు వచ్చి నిలబడినప్పుడు అనుకున్నా ఏదైనా తినడానికి కాయ పట్టకొచ్చినాడేమో అని. కానీ వాడు వాని జేబులో నుంచి ఏదో నల్లటి బండ తీసినాడు బయటికి. పట్టు ఆడు. ఇదేం రాయిరా? మన అడవిలో ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి రాయి. ఇట్లా పోతే ముందుకు పోతాడు, ఇట్లా పోతే తుపాకులతో పేలుస్తాడు. ఇది నొక్కితే బాంబు, మనం రాళ్ళు ఎట్లు ఇసురుతామో అట్లా బాంబులు ఇసురుతాడు. ఆడు బేటా ఆడు. దాని తర్వాత నా జీవితం సంకనాగిపోయింది. ఆదిమానవుడు నుంచి మనిషి అయ్యేదానికి ఎన్నో లక్షల ఏళ్ళు పట్టింది అంటారు. కానీ మంచి పిల్లోన్లా ఉండే నేను ఈ గేమ్కి అడిక్ట్ అవ్వడానికి జస్ట్ 2 రోజులు పట్టిందప్ప, అంతే. నా జీవితం పచ్చటి పైరులా ప్రశాంతంగా సాగిపోతూ ఉండేది. ఆకిలైతే చెట్లెక్కి పండు కోసుకోవాల్సిన చేతులు గాల్లో నుంచి పడే ఎయిర్ డ్రాప్ కోసం ఆశగా ఎదురు చూడడం మొదలెట్టాయి. ఒకప్పుడు కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవడానికి అరిచేవాడిని నేను ఇప్పుడు గేమ్లో అరుస్తూ ఉన్నాను. నిజం చెప్పాలంటే నా వెనకాల సింహం వచ్చి నిలబడినా భయపడేవాడిని కాదు నేను. కానీ ఇప్పుడు మొబైల్లో జస్ట్ 2% ఛార్జింగ్ ఉన్నప్పుడు దొమ్మకాయలు అదిరిపోతాయి అట్లే. ఒకరోజు ఇట్లే గేమ్ ఆడుతుంటే నా బాస్ వచ్చి చూసి, పని చేయకుండా ఏం చేస్తున్నావురా? సార్ ఉన్నాను సార్, రెడ్ జోన్ వస్తుంది. ఆఖరికి దొడ్లో కూర్చొని ఎరిగేది పక్కన పెట్టి కాళ్ళు జోమ్ పట్టిన గేమ్ ఆడుకుంటా కూర్చోయింట. గేమ్లో ఎంతగా మునిగిపోయింట అంటే బయట నుంచి అమ్మ, రే ఏం చెప్పరా ఇంకా ఉండు మా లాస్ట్ ఎనిమి చంపేసొస్తా. సూర్యుడు పొడిస్తే లేచేటోన్ని, చీకటి పడితే గృహలో పండేటోన్ని. చెట్టు మీద దొరికిన కాయలు తినుకుంటూ ప్రశాంతంగా పవిత్రమైన ఆదిమానోడ్లా ఉండేవాడిని. కానీ ఒకరోజు నేను రియలైజ్ అయినాను. ఫస్ట్ ఈ గేమ్ డిలీట్ చేసి మనిషిలా బతుకుదామని డిసైడ్ అయిపోయినా. అప్పుడే నాకు ఒక వాయిస్ వినిపించింది. హలో 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 హలో, మీ దగ్గర స్కోప్ ఉంటే ఇస్తారా ప్లీజ్? 2x కాల్లా 3x కాల్లా? అంతే. మనలో ఉన్న ఆదిమానవుడు చచ్చిపోయి దేవదాస్ లేసి కూర్చున్నాడు. బండ్లో కూర్చోండి, పోదాం, పోచంకి పోదాం, అక్కడైతే సేఫ్ మనకి. కూర్చోండి. ఒకరోజు రెడ్ జోన్లో ఆపేసి అడిగేశా, పాపా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? అవును, నాకు ఇష్టమే. ప్రపంచంలో ఇలాంటి పెళ్లి ఎవరు చేసుకోయిండరు, కానీ మేము మాత్రం ఎయిర్ డ్రాప్ పెట్టి ముందర గేమ్లో వర్చువల్ పెళ్లి చేసుకున్నాం. మాకు పెళ్ళి అయిపోయింది, మేమిద్దరు కలిసి ఇల్లు కట్టుకున్నాం. రీసెంట్ అప్డేట్లో మాకు పిల్లలు కూడా పుట్టేసినారు. అసలు నేను గేమ్లో నుంచి బయటికి పోదాం అనుకుంటే ఏ లెవెల్లో గేమ్లో మునిగిపోయినానంటే ఇప్పుడు నా పెళ్ళాం పిల్లలతో ఫుల్ స్క్వాడ్ గేమ్ ఆడతానమ్మప్పా. నమస్కారం. ఇప్పుడే వచ్చిన తాజా వార్త. దేశంలో పిల్లనా కొడుకులు, పెద్దలు, పని లేకుండా తిరుగుతున్న వెధవలు మీరు మీ మొబైల్ ఫోన్లో ఫ్రీ ఫైర్, పబ్జి లాంటి గేమ్స్ ఆడుతున్నారా? అయితే వినండి, ఇప్పుడే కోర్టు ఒక సెన్సేషనల్ తీర్పిచ్చింది. మీలో ఎవరైనా పోషంకిలో దాగి ఉన్న, బర్మడాలో పారాషూట్ వేసి దిగిన తస్మాత్ జాగ్రత్త. ఇంకా మీకు చికెన్ డిన్నర్లు, బోయాలు ఉండవు. డైరెక్ట్గా సబ్ జైల్లో రాగి సంగటి డిన్నరే. మన పోలీసు వాళ్ళు ఇంకా వైలెంట్గానే ఉన్నారు. గల్లీ గల్లీలో ఏటెక్ స్కోప్ వేసుకొని తిరుగుతున్నారు. ఎక్కడైనా హెడ్ ఫోన్ పెట్టుకొని ఎనిమిస్ హెడ్ అని అరిచారో వెంటనే జంప్ చేసి వ్యాన్లో పడేసి స్టేషన్ తీసుకెళ్ళిపోతారు.
పోలీసులు ఇచ్చే లాస్ట్ వార్నింగ్, ఫోన్లో ట్రిగ్గర్లు తీసేసి డైరెక్ట్గా బుక్కులు ఓపెన్ చేసి కూర్చోండి. లేకపోతే మీ ఫోను పోయా, మీ పని పోయా, జైల్లో కూర్చొని రివైవ్ మీ బ్రో అని పోలీసులకు అడగాల్సి వస్తుంది. ఏంది తమ్ముడు, ఫుల్ బాటిల్ గొంతులో దింపినట్టున్నావు, ఫుల్ టెన్షన్లో కనిపిస్తున్నావు, ఏం మ్యాటర్? అవును భయ్యా, ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని ఫుల్గా పోసాడు. ఇప్పుడు వీళ్ళ చేతికి చికెన్ అనుకో, తాగినంత కక్కిస్తారేమో అని భయంగా ఉంది భయ్యా. రిలాక్స్ తమ్ముడు, రిలాక్స్. అది డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనుకుంటున్నావా? కాదు, గేమింగ్ డిటెక్టర్ టెస్ట్ అది. ఓ ఐ సీ. ఏయ్ సైలెన్స్! మందు తాగి వచ్చిన వాళ్ళని మా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు, కానీ ఇందులో రాత్రనక పగలనక మొబైల్ గేమ్స్ ఆడే వాళ్ళందరినీ పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ దిగిందే. దీని మీద తమ్ము పెట్టాలి. గ్రీన్ వస్తే ఇంటికి, అదే రెడ్ వస్తే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కే. రారా నువ్వు ముందురా, పెట్రా వేలో. ఏలు పెట్రా, ఏలు పెట్టి పడల్లా. నువ్వు మంచి పిల్లడు ఉన్నట్లున్నావు, వెళ్ళిపో బాబు, వెళ్ళిపో. సార్ గుడ్ బై రే. నెక్స్ట్ సార్ చూసి మాట్లాడండి సార్. చేతుల్లో నుండి పట్టుకొని తంబు పెట్టమంటే ఇది న్యాయమైనా చెప్పండి సార్. అయ్యో సారీ తమ్ముడు, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక్క నిర్దోషి కూడా అన్యాయం జరగకూడదు. నువ్వు పో తమ్ముడు, మంచోళ్ళ ఉన్నావు. థ్యాంక్ యూ సార్. ఓరి నా కొడక, చేతుల లోపల పెట్టి నన్నే మోసం చేస్తావురా? అంటే ఏ రేంజ్లో నువ్వు ఆడుతున్నారా గేమ్ నువ్వు? ఏయ్, వీని చేతులు రోడ్డు మీద ఉండాలా, వీని చేతుల మీద బుల్డోజర్ ఎక్కాల. పరా నువ్వు పా. నెక్స్ట్ ఈరోజు నువ్వు వస్తావారా? సార్ కరగండి సార్, పెడతాను. ఎవర్రా నువ్వు? దీని మీద ఏలు పెట్టరా అంటే నా ముక్కులోకి ఏలు పెడతాను. నువ్వు పోరా స్వామి, నువ్వు పో. ఆర్ యు షూర్? షూర్, పోరా. ఓకే, నువ్వు పోరా స్వామి. నెక్స్ట్ బ్యాచ్ నువ్వు రారా. ఏలేరా. నేను పెట్టాను సార్. ఎందుకురా? నేను పెట్టాను, మా లాయర్ వస్తాడు, ఆయనతో మాట్లాడండి. లాయర్ మళ్ళీ వస్తాడు, నువ్వు పెట్టు ముందు. ఏందో సార్ మీరు. పెట్టాలనా? ఓకే. ఏంద్రా మిషన్ ఈ రేంజ్ లో మొత్తుకుంటుంది? నువ్వు ఏ రేంజ్ లో గేమ్ ఆడిండరా నువ్వు? మా గవర్నమెంట్ కష్టపడి గేములు బ్యాన్ చేస్తే విపిఎన్ తగిలించుకొని మీరు ఆడతారా గేములు మీరు? అవును. నీ అట్లా నా కొడుకులకి జైలు శిక్ష కాదురా రే, నీకు వేరే శిక్ష ఉంది. ఏంది? వాని వాని పోలీసుడు లైఫ్ లో గేమ్ ఆడకుండా చేసినాడు. చూడండి నాయన ఏం చేశాడు. అమ్మా, ఇదంతా కళ, నిజమని భయపడినానే. లేలే మామ, మీరు ఆడండి. ఈ మధ్య గేమ్ ఎక్కువ ఆడేస్తానరా నేను, ఇంట్లో అరుస్తున్నారు. సరేలే, నైట్ వస్తాలే, నైట్ ఆడదాం. అయ్యి వీడు మనోడు కదా, ఆ గేమ్ తగిలించినోడు. క్రేజీ అసలు, ఫుల్ సెలబ్రిటీ అయిపోయినాడే వీడు. ఇంత సక్సెస్ ఎట్లయినాడో ఫస్ట్ పోయి కనుక్కోవాలా. ఎట్లా ఇవన్నీ, ఎలా రా ఇవి? గేమ్ని గేమ్ లాగా చూడాలా మామ, కానీ కొందరు దాన్ని టైంపాస్ అంటారు, కానీ కొందరు అదే గేమ్ ఆడి సాలిడ్ కెరియర్ బిల్డ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారా. మన ఇండియాలో చూసుకో, మార్టల్, జానటన్, స్కౌట్, వీళ్ళందరూ ఈ స్పోర్ట్స్ కెరియర్ని చూస్ చేసుకుని ఈరోజు మన ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారా. మన సౌత్లో పబ్జీ కింగ్, యుఎన్క్యూ గేమర్, మున్నాబాయ్ గేమింగ్, ఫ్రీ ఫైర్ ప్లేయర్, వీళ్ళందరూ సక్సెస్ఫుల్ క్రియేటర్స్ అయ్యి మంచి డబ్బుతో పాటు మంచి పేరు కూడా సంపాదిస్తున్నారా. కానీ ప్రాబ్లం ఎక్కడంటే దాన్ని చాలామంది రాంగ్ వేలో తీసుకొని అడిక్ట్ అయిపోతున్నారా. గేమ్ స్కిన్స్ కోసం, గన్ స్కిన్స్ కోసం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారా.
తీరా ఇంట్లో తెలిసాక చిన్న చిన్న పిల్లలు సూసైడ్ చేసుకునేది మనం రోజు న్యూస్ ఆర్టికల్స్లో చదువుతూనే ఉంటాం. గేమ్ అనే దానికి మన బానిస కాకూడదు మామ. అది ఒక లిమిట్లో ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఆడాలి, లేదా దాన్ని ఒక మంచి కెరియర్ లాగా, ఒక మంచి ప్రొఫెషన్ లాగా బిల్డ్ చేసుకోవాలనేది నా ఒపీనియన్ మామ. నేనైతే అదే ఫాలో అయ్యాను. కరెక్టే మామ. మళ్ళా లే ఒక గేమ్ వేసుకుందాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అలీ రొద్దాం. ఇదేందో వెరైటీగా ఉంది, ఇచ్చేద్దాం. బ్రో నేను చేస్తాను బ్రో. 5 minutes లాస్ట్ సెట్. నువ్వు చేసుకోబ్బా. ఇప్పుడు వరకు ఆడ చేస్తా అంటే బ్రో నువ్వు 5 minutes లాస్ట్ సెట్. ఎవరినైనా నువ్వు ఇట్లున్నావు?